ఈ దేశ అభివృద్ధిలో మీరు పాలు పంచుకుంటారని ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆకర్షించే విధంగా మనం తయారై ఉన్నాం కాబట్టి స్వచ్ఛ భారతదేశంలో ఎదుగుతున్నటువంటి విద్యార్థులైన మీరందరూ కూడా ఆ త్యాగధనుల యొక్క చరిత్రని గుర్తించుకొని మీరు కూడా గొప్ప స్థాయికి ఎదగాల, మీరు కూడా ఈ దేశానికి సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు మన పాఠశాలలో ఎవరు మదర్ తెరిసా, రామ మదర్ తెరిసా. అరే బాయ్స్ ఉండండి రా, బాయ్స్ కింద కూర్చొని పిలుస్తాను, మీరు కింద కూర్చోవచ్చురా. అక్కడ కాదు నాన్న, అదిగో ముందు రోలో ఫ్రంట్ కూర్చో. నెక్స్ట్ ఇద్దరు రండి మేడం గారు. దుర్గాబాయి దేశ్ముఖ్, ఇంకెవరు సరోజిని నాయుడు గారు రండి. ఇది ఎక్కడ ఉందో మీకు ప్లేసులు రండి. ఈరోజు మాకు స్టూడెంట్స్ కాదు మీరు. ఇంకెవరైనా ఉంటే రండి. వేషధారణ వేసిన వాళ్ళు రండి. వీళ్ళందరూ కూడా డైలాగ్స్ ప్రిపేర్ అయ్యి ఉన్నారు సార్. సో క్లాస్ కొట్టచ్చు. పద్మజ మేడం గారు వెల్కమ్ మేడం. తర్వాత మన భరతమాత మమత ఫ్లాగ్ పైకి లిఫ్ట్ చేసుకో. వెరీ గుడ్, స్లోగా. భరతమాత చాలా ఫాస్ట్. హెడ్ మాస్టర్ గారు మురళి గారికి, అజయ్ కుమార్ గారికి, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు ఉపాధ్యాయునులకి అందరికీ వందనములు. పిల్లలకు ఈరోజు ఏంటి తెలుసా, మనకి 80వ స్వాతంత్ర దినోత్సవం ఈరోజు. సో స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మీకు అందరికీ. హాయ్ చెప్పండి. వెరీ గుడ్. ఈరోజు ఎంత సంబరంగా ఉందంటే, దారిలో వస్తుంటే ప్రతి చోట స్కూల్ పిల్లలు అంగళ్ళకు పరిగెత్తి జెండాలు కొనుక్కోవడము, బ్యాడ్జెస్ కొనుక్కోవడము చాలా సంతోషంగా ఉంది. ఇదే సంతోషంతో ఈరోజు మనం పిల్లలే రేపటి పౌరులు అవుతారు అనేటువంటిది ఒక నానుడి ఉంది. అలాగే మీరందరూ కూడా సార్ వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అయ్యి చాలా చక్కగా క్రమశిక్షణగా ఉన్నారు. నాకు చాలా బాగా ఈ స్కూల్ అంటే చాలా బాగా నచ్చింది కూడా. ఇట్లాంటి స్కూళ్ళు నాకు చాలా చాలా ఇష్టమయ్యి నేను మా ఒక క్లబ్ తరఫున అడాప్ట్ చేసుకొని ప్రతి ప్రోగ్రాము ఇక్కడ చేయాలి అని చెప్పి నిశ్చయించుకోవడం కూడా ఎందుకే అనమాట. ఓకే, మీకు అందరికీ కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలుపు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి స్పీచ్తో మా యొక్క విద్యార్థులందరూ కూడా మోటివేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ సార్. పాఠశాల తరఫున ఈ విధంగా సేవాప్రియ ప్రెసిడెంట్ గారు జ్యోత్స్న మేడం గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాం సార్. మురళకృష్ణ గారికి, ఇక్కడ అతిథిగా వచ్చేసినటువంటి దుగ్గిశెట్టి జ్యోత్స్న గారికి, పద్మ గారికి, టీచర్స్కి, చిన్నారులకు అందరూ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మన ఇంత ఆనందంగా కుల మతాలకు అతీతంగా అన్నదమ్ములుగా మన స్కూల్లో చేసుకుంటున్నటువంటి పండుగ ఏదైనా ఉందంటే ఆగస్టు 15, జనవరి 26. ఈరోజు భారతదేశంలో ప్రతి స్కూల్స్లో కానీ, ప్రతి సెంటర్లో కానీ, ప్రతి సేవా సంస్థల్లో కానీ ప్రతి ఒక్కరూ కూడా నిర్వర్తించుకునేది పండగ, మన పండగ ఈరోజు. కాబట్టి 200 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టినటువంటి ఎంతోమంది మహానుభావుల త్యాగ ఫలితమే ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది. ఈరోజు ఇంత ఆనందంగా మనం ఈరోజు గడుపుతున్నామంటే మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటూ, మన చట్టాలు మనమే చేసుకుంటూ ఇంత ఆనందంగా మన అందరూ చదువుకుంటున్నామంటే ఆనాటి త్యాగ ఫలితాలు, ఎంతోమంది మహాత్ములు త్యాగ ఫలితమే ఈరోజు మనవి చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా, పిల్లలందరూ కూడా దేశభక్తిని అలవరుచుకోవాలి. దేశభక్తి అంటే యుద్ధం చేయడం కాదు, మీలో కూడా క్రమశిక్షణ ఉండడమే
దేశభక్తి. క్రమశిక్షణగా చదువుకోవడమే దేశభక్తి. మీ క్లాస్ రూముల్లో మీరు చిన్న కాగితం కనపడినా డస్ట్బిన్ వేయడమే, అది కూడా దేశభక్తి కూడా. మీరంతా క్రమశిక్షణగా మీరు అన్నదమ్ముల్లాగా మీరుంటే అది కూడా దేశభక్తి కింద వస్తుంది. ముఖ్యంగా క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. మీరందరూ బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకొని అటు మీ తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ స్కూల్స్ కానీ మంచి పేరు తెస్తే అది కూడా ఒక దేశభక్తి. మీరందరూ కూడా బాగా చదువుకొని మంచి ఇంజనీర్లు సైంటిస్టులు అయితే అది కూడా దేశం కోసం మీరు సేవ చేసుకునే విధం. కాబట్టి డాక్టర్ అయినా కూడా మీరు దేశభక్తి మీలో ఉన్నట్టు లెక్క. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకొని ఈ స్కూల్కి టీచర్స్కి మీరు మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాం. ఈరోజు మన మంత్రివర్యులు శ్రీ నారాయణ సార్ గారు మీ అందరికీ కూడా 8th 9th 10th క్లాస్ విద్యార్థులు కూడా సైకిల్ పంపిణీ చేశారు. ఎందుకు చేశారు? మీరు బాగా చదువుకోవాలి, ఇంటి దగ్గర నుంచి స్కూల్ రావాలంటే సైకిల్ ఉంటే త్వరగా రావచ్చు, మధ్యాహ్నం భోజనానికి రావచ్చు అనే ఉద్దేశంతో మీకు సైకిల్ కూడా మంత్రివర్యులు నారాయణ సార్ గారు కూడా సైకిల్ కూడా అందించడం జరిగింది. అలాగే మీ స్కూల్స్ని ఇంకా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఈ డెవలప్ చేయాలని చెప్పి ఈ బిల్డింగ్ను కూడా తీసివేసి అక్కడ నూతనంగా పెద్ద కార్పొరేట్ స్కూల్స్కి తీసిపోయే విధంగా పెద్ద ఎత్తున కోట్ల రూపాయలతో ఇక్కడ కట్టించడం జరుగుతుంది. వచ్చే విద్యా సంవత్సరానికి మీరు నూతన బిల్డింగ్లో అందరూ కూడా చదువుకుంటారు. ఈరోజు సైన్స్ ల్యాబ్ కానీ ఇంగ్లీష్ ల్యాబ్స్ కానీ అన్నీ కూడా మన ఎంఎస్ఎం స్కూల్స్లో ఉన్నాయి. ఇక్కడ మంచి టీచర్స్ ఉన్నారు, అందరూ బాగా చెప్పేవాళ్ళే. కాబట్టి ఈ స్కూల్లో చదువుకోవడం మీరు అదృష్టంగా భావించి బాగా చదువుకొని ఈ స్కూల్కి మంచి పేరు తెస్తారని మనవి చేస్తూ మరొకసారి అందరూ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మన దేశ అభివృద్ధి కానుకగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా మన ముందు ఉన్నాయి. విద్యార్థులుగా మనమేం చేయాలి? ప్రతి సంవత్సరం చెప్పుకుంటూనే ఉంటున్నాం. విద్యార్థులుగా మనమేం చేయాలి? చక్కగా చదువుకొని మంచి పేరు తెచ్చుకొని ఈ దేశ భవిష్యత్తుకు, ఈ దేశ డెవలప్మెంట్కు, అభివృద్ధి పదంలో నడిచేదానికి మన వంతు కృషి మనం ఎంతవరకు చేయగలము అనేది మనం తెలుసుకొని దానికి తగ్గట్టు మన చదువుని గాంధీజీ పిలుపుతో స్వాతంత్ర ఉద్యమంలో అడుగు పెట్టాను. దేశ సేవను నా జీవిత లక్ష్యంగా చేసుకున్నాను. స్వాతంత్రం కోసం పోరాటం మాత్రమే కాదు, స్వాతంత్ర భారతదేశాన్ని నిర్మించడం కూడా మన బాధ్యతే. దేశం నాకేమిచ్చిందని కాదు, నేను దేశానికి ఏమిచ్చాననేదే నిజమైన దేశభక్తి. జై హింద్, జై భారత్. ప్రజల అనుభవాలు కానీ ఇవన్నీ చరిత్రలో పాఠాల్లో చదువుకుంటూ ఉంటాం. కొన్ని లెసన్స్ చదువుతూ ఉంటే కళ్ళల్లో నీళ్లు వర్షంలాగా కారిపోతుంటాయి. కొన్ని లెసన్స్ చదువుతుంటే రక్తం అసలు మన శరీరంలో ఉండదు, అవకాశం ఎక్కడ దొరికినా బయటకు వచ్చేస్తుంది అన్నంత రీతిలో పొంగిపోతూ ఉంటుంది. అంత ఆవేశంతో, అంత కోపంతో పొంగిపోతూ ఉంటుంది. ఎంతోమంది మాతృమూర్తులు, ఎప్పుడు గడప దాటని వాళ్ళు కూడా స్వతంత్రం కోసం ఉద్యమంలోకి ఎంతమంది బయటకు వచ్చారో, ఎంతమంది యువకులు వాళ్ళ రక్తాన్ని ప్రాణాలను త్యాగాలు చేస్తే కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది త్యాగ ఫలితమే. దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు రాజారావు, ఎంఎస్ఎం హై స్కూల్లో తెలుగు పండితుగా పనిచేస్తున్నాను. నేటి ప్రాముఖ్యత స్వాతంత్ర దినోత్సవం, 80వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన భారతదేశంలో కులమతాలకు అతీతంగా జరుపుకునేటువంటి పండుగల్లో 2 స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే. ప్రతి మతం వారు, ఎన్నో మతాలు, ఎన్నో కులాలు ఉన్న అందరూ కలిసిమెలిసి జరుపుకునేటువంటి పండుగ ఈ పండుగలు 2. స్వాతంత్ర దినోత్సవం అనగానే ప్రతి ఇంట్లో, పిల్లలు ఉన్నటువంటి ప్రతి ఇంట్లో పండుగలాగా ఉంటుంది. వాళ్ళు ఉదయం లేచి రెడీ కావడం, స్కూల్కి వెళ్ళడం, ఆనందంగా జెండా పండుగ చేసుకోవడం, మళ్ళీ ఇంటికి వెళ్ళడం. అలా ఇక్కడ భారతదేశం యొక్క గొప్పతనాన్ని, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రతి పిల్లలకి వివరిస్తున్నాం. ఈ వాళ్ళలో దేశభక్తిని పెంపొందించే విధంగా చేస్తున్నాం. మన దేశంలో 8, 9, 10 తరగతిలో పిల్లలు దాదాపుగా 20 కోట్ల మంది ఉన్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ ఆ ప్రాంతం వాళ్ళు 40 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచంలో ఎన్నో దేశాలున్నా
ఇన్ని కోట్ల మంది విద్యార్థులు యువకులు లేరు. మనకన్నా కొద్దిగా ఎక్కువగా ఉన్నటువంటి జనాభాలో చైనాలో కూడా యువకులు ఇంతమంది లేరు. మన దేశంలో యువత చాలా ఎక్కువగా ఉంది. ఈ యువతంతా సరైనటువంటి మార్గంలో సరైనటువంటి పద్ధతిలో క్రమశిక్షణతో నడుచుకుంటే ఎన్నో ఫలితాలని మన భారతదేశం సాధిస్తుంది. అన్ని ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని దేశాల కన్నా మన దేశం చాలా ముందుకెళ్తుంది. ఒకప్పుడు పరిస్థితులు 1947 నుంచి దాదాపుగా 65 దాకా మన దేశంలో అనేక కష్టాలు ఉన్నాయి. తినడానికి తిండి లేకుండా, కట్టుకోవడానికి గుడ్డలు సరిగా లేకుండా, వైద్యం సరిగా లేకుండా, మందులు లేకుండా. ఆ తర్వాత 65 తర్వాత అనేక మంది విద్యను అభ్యసించి చదువుకొని వ్యవసాయ రంగంలోనూ అలాగే వస్త్ర రంగంలోనూ ముఖ్యంగా మెడికల్ రంగంలోనూ ముందుకొచ్చి అనేక వసతులను మనకు కల్పించి ఈ మధ్య వచ్చినటువంటి కరోనాలో అనేక దేశాలకి మన దేశం నుంచి మందులు పంపించి అనేక దేశస్తుల ప్రాణాలను కాపాడారు. అంటే ఇదంతా యువత యొక్క గొప్పతనం. కాబట్టి యువకులందరూ మన దేశభక్తిని అలవర్చుకొని వారి యొక్క విద్యాభివృద్ధిని సరైన క్రమంలో చేసుకొని మన దేశాన్ని ప్రపంచ దేశాల్లో అన్నింటిలోకల్లా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆనాటి ఆర్థిక వ్యవస్థ ఈనాటి ఆర్థిక వ్యవస్థ చూస్తే ప్రపంచ దేశాల్లో 4వ స్థానం మనం రాబోతుంది. కాబట్టి ఇంకా వాళ్ళు పట్టుదలతో యువకులంతా కృషి చేసి ఈ దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మరొకసారి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసింది. శుభాకాంక్షలు. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు స్వతంత్ర భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయులందరూ 140 కోట్ల పైచులుకున్న భారతీయులందరూ, ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరూ ఈరోజు త్రివర్ణ పతాకాన్ని ఆకాశం వైపు ఎగరేసి 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని చాలా గర్వంగా మనము జరుపుకోగలుగుతున్నాము. ఈ ఆనంద సమయంలో భారతదేశం ప్రధానమంత్రి గారు మనకు అందించేటువంటి వికసిత్ భారత్ అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంకొంచెం ముందుగా మనందరి బాధ్యతగా నిర్వర్తించి ప్రపంచ దేశాల్లో ఇప్పటికే భారతదేశం వైపుకు అందరూ చూడగలుగుతున్నారు. మరింత వైపుగా మనం కూడా బాధ్యతాయుతంగా ప్రధానమంత్రి గారికి తోడ్పాటు కలిగిస్తూ ఈ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మరియు ఈ భారతదేశం యొక్క గొప్పతనాన్ని సాంకేతికంగా ఇతర రంగాల్లోనూ అభివృద్ధి చేసి చూపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ 80వ స్వాతంత్రోత్సవ శుభాకాంక్షలు మరొక్కసారి తెలుపుకుంటూ మీ అందరికీ వందనం.